జనరల్‌గా సార్ ఈ పైల్స్, ఫిస్టులా ఇవేవైనా గూడా పర్టిక్యులర్‌గా ఈ వీళ్ళే వస్తారు మా దగ్గరికి పేషెంట్స్ అనేమన్నా ఉంటుందా? ఇన్ కేస్ జాబ్స్ కావచ్చు, ఏదైనా ఫుడ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు గావచ్చు, వీళ్ళే వస్తారనేమన్నా ఉందా? ఈ మధ్యన నేను చూసిన ఈ గత 5 ఇయర్స్‌లో చూసుకుంటే గనక ఇప్పటిదాకా ఒక 5000 సర్జరీస్ చేసుంటాం మేము. ఓన్లీ ఈ పైల్స్ గానీ, ఫిషర్ గానీ, ఫిస్టులాస్ గానీ ఆ! 5000 సర్జరీ చేసుకుంటే గనక అందులో ఎక్కువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వాళ్ళని ఎక్కువ ఐటీ చూస్తాను. యెస్. సెక్టర్. ఐటీ ఓకే. సెక్టార్. ఈ ఐటీ సెక్టార్‌లో మెయిన్ వాటర్ వాళ్ళు ఏసీలోనే ఉంటారు కాబట్టి హ్మ్. వాటర్ తీసుకోరు సరిగ్గా. అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. టైంకి తినరు. వాళ్ళెప్పుడో మిడ్‌నైట్ 12కు, 1కి తింటూ ఉంటారు. స్లీప్ ఉండదు. అడెక్వేట్ స్లీప్ ఉండదు. అండ్ వాళ్ళకి ఎప్పుడు చూసినా కాన్‌స్టిపేటెడ్‌గానే ఉంటారు. అండ్ వీళ్ళు ఇంకొకటేందంటే కొంచెం ఆల్కహాల్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకుంటుంటారు. ఈ బాయ్స్, యంగ్‌స్టర్స్ ఇట్లాంటి వాళ్ళు. ఈ ఆల్కహాల్ కంటెంట్ తీసుకోవడం వల్ల కూడా కాన్‌స్టిపేషన్‌కి గురవుతుంటారు. ఓకే. సో, దీనివల్ల ఏందంటే ఎక్కువ ఐటీ సెక్టర్ చూస్తాను. సెకండ్ చూసుకుంటే గనక ఈ డ్రైవర్స్ ఆటో గాని, లేకపోతే ఈ క్యాబ్ డ్రైవర్స్ గాని ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ అంటే చూస్తుంటాను. ఎక్కువ సేపు కూర్చునే వాళ్ళంటున్నారా? యాహ్! వాళ్ళు ఎక్కువ సేపు కూర్చుంటారు. గంటలు, గంటలు వాటర్ తాగకుండా ట్రావెల్ చేస్తుంటారు. ఓకే. వాళ్ళకి ఓకే. మోషన్ వచ్చినా గానీ సరైన ప్లేస్ లేకపోవడం వల్ల ఆపుకుంటూ ఉంటారు. ఇట్లా ఆపుకోవడం వల్ల ఆ మోషన్‌లో ఉన్న వాటర్ మళ్ళీ ఎవాపరేట్ అయిపోయి హార్డ్ మోషన్ ఫార్మ్ అయితుంటుంది. సో, ఇట్లా వాళ్ళకెక్కువ ఈ ఈ వాళ్ళకి చూస్తుంటాను. ఎక్కువ డ్రైవర్స్ గానీ, ఐటీ సెక్టర్స్ గానీ.